ఇక్కడ మీ పేరు చాలా ధన్యవాదాలండి. మీ డ్రెస్ అసలు కిందతో ముట్టుపడిపోతున్నాను, అది ఉండాలి డ్రెస్ అండి. అమ్మ మీరు కూడా నేను గ్రూప్లో చూస్తున్నాను, శారీస్ కట్టుకొచ్చారు చూసారా, ఒక్కొక్కరు లక్ష్మి సరస్వతిలా కనిపిస్తున్నారు. ఈరోజు యోగా సాధకులాగా లేదు. అందరికీ ధన్యవాదాలండి. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని మనకంతా సంస్కృత పండితులే వస్తుంది. నవీన్ కూడా సంస్కృత పండితుడే. గురు పౌర్ణమి సందర్భంగా మాకు యోగా నేర్పించి ఎక్కడైనా చెప్పి తన పరిస్థితి తెలుసా? ఈ పరిస్థితి కొమ్మ తర్వాత బాబాయ్ అందరం ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో యోగా స్టార్ట్ చేసిన తర్వాత నేనే ఇప్పుడు యోగా యొక్క స్థితికి ఎదిగాను. కారణం ఆంజనేయులు గారు, అదేవిధంగా ఐపన్న ప్రభాకర్ గారు, జిలకర కిషన్ గారు. నేను ఇప్పటికీ ఒక టాబ్లెట్ లేకుండా వేసుకుంటున్నాను. నేను హాస్పిటల్లో లేనప్పుడు 30-40 టాబ్లెట్ వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక టాబ్లెట్ లేకుండా నేను 5:30కి వెళ్ళి 7 లోపల క్లాస్ ముగించి మన టీచర్ కదా గవర్నమెంట్ అందరూ ఎక్కువ టీచర్ కదా. ఈయన కూడా 70 క్లాస్ చేస్తుంది. యోగా గురు వినాయకుడు మీకు కూడా నేను యోగా స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు చేస్తుంటే అబ్బా అసలు ఇంత పొద్దులు లేసి చేస్తారు మార్నింగ్ ఎట్లా అనుకునేదాన్ని. నేను కూడా అసలు చేయాలని చిన్న పిల్లలు ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను. అసలు నా ఆరోగ్యం అయితే ఎంత బాగున్నదో. అప్పటి నుండి చిన్న సమస్యలు వస్తుండే, ఆ సమస్యలను కూడా నేను తీర్చుకోగలిగాను. ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత నాకు క్లాసెస్ ఉంటుండే, మార్నింగ్ క్లాసెస్. అప్పుడు వీళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. అసలు 5:30 అంటే 5:30కి వచ్చేస్తారు. సరే ఏ ఒక్క రోజు కూడా ఎవరో ఒకరు అబ్సెంట్ ఉంటారు, కానీ అందరూ వస్తుంటారు. అసలు వీళ్ళని చూస్తుంటే మహిళలు ఎంత బాగా చేస్తున్నారు. అసలు ఒకరికంటే ఒకరు పోటీతత్వం కొని ఆరోగ్యం కోసం ఎంత ముందుకు వస్తున్నారు. అసలు చాలా మంచిగా అనిపిస్తున్నది. నేను కూడా క్లాసులు మానేసి ఇక్కడికే వస్తున్నాను. మీతో పాటు నేను చేయాలని కూడా ఇక్కడికే వస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇంకా చెప్పగలగాలి అని ఇంట్రెస్ట్తో వస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం వచ్చినందుకు. ఓం గురుభ్యో నమః. వేదిక రంభించినటువంటి గురువులందరికీ అలాగే తోటి యోగ శిక్షకులకు కూడా శుభాకాంక్షలు, శుభాశిష్యులు. నేను ఎక్కువ సమయం తీసుకుంటే నాకు ఎక్కువ శిక్షణలో క్లాసులో చెప్తాను, కానీ మైక్ పట్టుకుని మాట్లాడడం చాలా. నేను ఉన్న విషయం చెప్తున్నాను, చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ. ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి ఒక్కరూ ఒకటే విషయం చెప్తాను. చేయాల్సిన ఒకటే, ప్రతిరోజు ప్రతినిత్యము యోగ సాధన చేయండి. సాధన చేయకుండా నరుడ సాధ్యం కానిది లేదు. ఎందుకంటే ఏదైనా సాధన చేస్తే వస్తుంది. మనం భోజనం చేయాలంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి, వంట చేయాలి. అవన్నీ రెడీ అయితే భోజనం చేయగలుగుతాం. ఆకలి ఉందంటే భోజనం చేయాలంటే ప్రిపరేషన్ కావాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? యోగా సాధన చేయాలి. యోగా సాధన చేయడం వల్ల మనం శారీరకంగా బాగుంటాం, ఆరోగ్యం బాగుంటుంది, మానసిక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మన మనసు బాగుంటుందో మనం మెరుగు నుంచి పనిచేస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి విషయాలు మాట్లాడతాం. శరీరం మనస్సు రెండు కరెక్ట్గా ఉండాలంటే యోగా సాధన చేయాలి. యోగా ఉంటేనే కలయిక, దీంతో కలయిక ఆత్మను పరమాత్మతో కలిపేదే యోగం. కాబట్టి ఎక్కువ సమయం చేసుకోకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పతాంజలి మహాలక్ష్మి గారి ధన్యవాదాలతో ముగిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ మహామహనీయులు సార్. అందరికీ పాదవందనాలు. నాకు ఇంత ఇస్తున్న సమీక్షకు చాలా థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ అసలు చూస్తూ ఉంటే అసలు ఇంత మంచి మీరు చేసినట్టే చాలా హ్యాపీ ఉందండి. ఇంట్లో లేడీస్ సార్, ఇంట్లో లేడీస్ క్లాస్ ఎక్కడ నుంచి చూడలేదు. సో మీ అందరికీ డ్రెస్ కోడ్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. యోగా చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. ఒకటే మాట్లాడండి, యోగా చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. చెప్పాను 52 years
50 సంవత్సరాలు. ఓకేనా? మా అమ్మాయి వచ్చేసరికి మా అమ్మాయి వచ్చేసి ఎంఏ చేస్తున్నారు. మా పాప కూడా మా బావ కూడా అందరూ వేసి సెటిల్. సో యోగ విషయం మాత్రం నేను చాలా ఏడ్చుకున్నాను సార్. నేను ఇంత మంచి ఋషుల మధ్యలో ఒకసారి. సో ఈ సంవత్సరంతో థ్యాంక్స్ సార్. అందరము గురువు అనగానే ఏమనుకుంటామంటే గురువేరు ఇట్లా చేయిస్తారు, అట్లా చేయిస్తారు, ఇట్లా చెప్తారు, అది చూస్తారు, ఇది చేస్తారు, ఇటు వెళ్ళమంటారు, అటు వెళ్ళమంటారు, కాళ్ళు ఏమంటారు, చేతులు ఏమంటారు, ముక్కు ఏమంటారు, ఇవన్నీ చెప్తారని మీరు అనుకుంటారు కదా. గురువు అంటే ఆత్మజ్యోతిని వెలిగించేవారు. బయట జ్యోతిని వెలిగించేవారు ఒక రకమైన గురువు అయితే, ఆత్మజ్యోతిని వెలిగించే ఎవరైతే ఉన్నారో యోగా ఎవరైతే చేస్తున్నారు వీరు ప్రాక్టికల్ అనుభవంతో పాటు అంటే థియరీ కూడా ఎలా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నిటినీ బయటకు వెళ్ళకుండా, బయట ప్రపంచాన్ని చూడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూడాలని చెప్తున్నటువంటి ఈ గురువులు, 2 రకాల గురువులు వాళ్ళు ఏం చేస్తున్నారు యోగా సెంటర్లో మీ మనసుని కూడా వాళ్ళు నియంత్రిస్తున్నారు. మీకు తెలుసో లేదు, యోగా చేసేటప్పుడు ధ్యానం చేయమంటారు. ధ్యానం చేసేటప్పుడు నీ మనసుని ఎక్కడికి బయట ప్రపంచంలోకి పోనీయం, ఏ కోరికల వైపు పోనీయం, ఏ ఆలోచనల వైపు పోనీయకు అని చెబుతూ నీలో నీకు నీ ఆత్మతత్వం పరమాత్మ ఎవరైతే లోపల అంతర్గతంగా ఉన్నారో ఆయనని చూసుకోమని చెప్పేటటువంటి గురువులు కూడా వీళ్ళే. అంటే 2 రకాలుగా వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తున్నారు. సో అద్భుతమైనటువంటి ఈ గురువులకు మనం నమస్కారం చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు. మరొకసారి మన మనసే అన్నిటికీ మూలం. ఆ మనసు నియంత్రణే గురువు గారు చెప్తారు. అదొక్కటి నేర్చుకుంటే మనకు బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. తగ్గించేటటువంటి మందు వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రతి క్షణం తెలుసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. బాగుపడుతుంది, బీపీ తగ్గడం ఉండదు, బీపీ ఒకటి చేయాలి. మరి దాంట్లో ఏది బెస్ట్ అంటే ఫస్ట్ చాయిస్ యోగా, సెకండ్ స్విమ్మింగ్, చేయగలిగితే స్విమ్మింగ్. ఈ 2 తర్వాతనే ఏదైనా. వాకింగ్ వెళ్తూ ఉంటాం చాలామంది. వాకింగ్లో యోగాలో జరిగినంత లాభం వాకింగ్తో జరగదు. మనం ఒక 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే 7 కిలోమీటర్లు నడిచిన దాంతో సమానం. మీరు చేస్తాను, నేను వీడియో చూస్తూ ఉంటాను. మీరందరూ 12 చేస్తున్నారు సూర్య నమస్కారం అంటే మీరు 7 కిలోమీటర్లు నడిచినట్లే. ప్రత్యేకంగా ఇప్పుడు వేరే దేనికైనా ఒక వస్తువు అవసరము, జిమ్కి వెళ్ళాలన్నా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అవసరం. ఇక్కడ యోగాలు ఏం అవసరం లేదు. మనం కూర్చోడానికి 6, 3 అంత ప్లేస్ ఉంటే ఒక చిన్న చెద్ద తెచ్చుకుంటే యోగా అయిపోతుంది. రోగాలు మన మనిషికి వచ్చే చాలా మటుకు రోగాలు మానసికమైనవి. ఎక్కువ ఆలోచించినప్పుడు బీపీ పెరుగుతుంది, ఎక్కువ ఆలోచించినప్పుడు షుగర్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా చాలా రోగాలు, లేని రోగాలు కూడా కొత్త రోగాలు ఆలోచనలు ఎక్కువైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యోగాలో శారీరకంగా, మానసికంగా, ప్రాణానికంగా 3 రకాల లాభం జరుగుతుంది. భిక్షమయ్య గురించి గారు చెప్తారు ఏంటంటే మన రోగం ఏమో మనసుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఏమో శరీరం చేస్తున్న డాక్టర్లు, అందుకొరకే రోగాలు తగ్గుతలేరు అని. అది నిజం అనిపించింది నాకు. ఎందుకంటే మనిషి ప్రశాంతంగా ఉన్నామనుకోండి చాలా మటుకు రోగాలు సమయానుకూలంగా సమయాన్ని బట్టి అవి తగ్గుతూనే ఉంటాయి. ధన్యవాదాలు. అందరూ యోగా చేస్తున్నారు. ఇంకా చాలా మంది తీసుకోవాలి. ప్రతి గదిలో హాస్పిటల్ కాకుండా యోగా సెంటర్లు వేసినట్లయితే ఆరోగ్యాలు బాగుంటాయి అందరి. చాలా మటుకు పెద్ద ఖర్చు చదువు ప్లస్ హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. మనిషి సంపాదనలో పిల్లల చదువుకు, మన రోగం వచ్చే తర్వాత మన ఆరోగ్యం కొరకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి యోగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండండి. చిన్న పిల్లల్లో కూడా యోగా తీసుకురండి, యోగా నేర్పించండి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడంటే జాబ్ లేదు, కానీ జాబ్ ఉన్నప్పుడు 20 years బ్యాక్ నుంచి వినాయక్ గారి యోగా సెంటర్ టేకప్ చేస్తే స్టార్టింగ్లో కొద్దిగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అదే పనిగా ఫోన్ రాకపోతే మీకు ఫోన్ చేసి వచ్చిన చూసి ఇంకా ఫోన్ చేయాలి, ఏం నీకేమైంది, ఏం రెడీ చేస్తే మంచిగా అవుతుందిరా అని ఫోన్లు చేసుకుంటే పోయిందేనా మా ఊళ్ళో ఫోన్ చేసి నిద్ర రాగాడు ఎట్లా అని అట్లా ఉదయం ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ 30 మంది వస్తారు. మళ్ళీ కొత్తగా ఈవినింగ్ మెడిటేషన్ అనే పేరు మీదలో మేడమ్స్ రావడం మొదలయ్యారు. అంత అమ్మాయిలు, పెద్ద స్త్రీలు. ఇప్పుడు రెండింటినీ కూడా ఎలాంటి ఇది లేకుండా
తీసుకొస్తూ మనీ మొత్తనే ఈ మహిళల్ని కూడా స్టార్ట్ చేయడం అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారంటే యోగా మీద అన్ని పనులు వదిలిపెడతాడు. యోగా 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 ఒక పూర్తి ఒక ఎడక్ట్ అయిపోతాడు. చూసారు దీనికి అమ్మాది లేదని చూడలేడు, ఒక ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన చూసినట్టు ఉంటాడు. కానీ అబ్బో క్లాస్ తీస్తే క్లాస్ ఎక్కడ డిస్టర్బ్ కాదు, మళ్ళీ డిస్టర్బ్ కానీ చాలా డిసిప్లిన్గా తీసుకెళ్తాడు. మరొకసారి ధన్యవాదాలు. దాని చిత్రమైన ఆయన ఎదుర్కొన్నది మన ఫోన్ రావాలి. అయిపోయింది. ఏది గిట్టే అంటే శ్రీశైలం ఫోన్ చేస్తాడు, అన్న నేను కట్టిస్తా. ఆయన పిలిచి నాకు ఫోన్ చేసి ఇంతకుముందు ఆకుల శ్రీశైలం అన్న మేము కట్టిస్తాం. మరి పూలహోరుడు ఏది కట్టించండి. మరి ఎట్లా మరి మీకు ఒక హాల్ కావాలంటారు, మరి మాకైతే ఒక హాల్ కావాలంటే 2 కట్టిస్తాను. నేను 2 కట్టిస్తాను. కింద మీకు నీరుంటే మీద కింద ఉంటే అంటే చాలా ఎదుర్కొన్నాడంటే మానసికంగా నిద్రపట్టాలి కొన్ని రోజులు. అంటే చెప్తున్నా కొన్ని యోగ సంఘాలు ఎదుర్కొనే చెప్తున్నా. అట్లా నిద్రపట్టలే మెంటల్ అయిపోయాడు. యోగా లేదు కదా, పొద్దున్న ఏమైనా పోయేటోడు ఇంతమందిని ఇట్లా అని అట్లా కష్టపడి బాబు పిలిచి మేయర్ గారు ఒక హాల్ కట్టించేసి చాలా చూసి అంటే ఈ మాదిరిగా కష్టాలు ఉన్నాయి. మనం కొనుక్కుంటున్నాము కానీ కష్టాలు అవుతున్నాయి కొన్ని చోట్ల. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు. మరి మనం ఉన్నోళ్ళు మంచి 10,000 వేసుకుంటే అంటే కాదు, డబ్బున్న వాళ్ళు ఏంటి ఒక్క రోగం వచ్చి 60 హాస్పిటల్ పెడుతున్నాం కదా, ఏమంటున్నాం అని ఏమన్నా అంటున్నాం. 20 అడిగితే 20 ఏమన్నా తక్క ఏమన్నా వేస్తారా? మరి ఇలా తక్క అయింది కదా, మనిషి 10,000 వేసుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా. అవునా? అవును, వేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది వస్తున్నది గడికాడుతున్నారు, వస్తుపోతున్నాం సార్ మీద చెప్పుకోలేము. మరి ఇలా డబ్బు లేదు, ఈడ డబ్బు లేదు, ఈడ ఒత్తుకోతుంది డబ్బు లేదు కదా. అయితే మనిషికి 10,000 వేసుకున్నామమ్మా, ఇస్తామని చెప్పి. సో ఇప్పుడు మనకు ఈ కోరిక నెరవేరుతుంది త్వరలో అని చెప్పేసి అనుకున్నాం. అందరూ కూడా నేను కూడా శాస్త్రాలు తిరగడం జరిగింది. యోగా కన్స్ట్రక్షన్ విషయం అసలైంది, బిల్డింగ్ తయారైంది, యోగా కూడా చాలేదు. సార్ ఒకటి ఏంటంటే ఒక చిన్న ఎలక్ట్రిసిటీ వర్క్ ఉన్నది, దాంతో పాటు చేసి కొంచెం జమ చేసిస్తే ఏమైనా అందులో మిగులు అంటే ఏమైనా తగ్గితే పాటు బాగా సహాయం చేసి ముందుకు రావాలని చెప్పేసి. ఇప్పుడు మన యోగా సెంటర్కు ఇక్కడ సెంటర్ ఉంది, వేదిక ఉంది. చిన్న అంటే మొత్తం మొండెమంతా వెళ్ళిపోయింది. చిన్న తోక మహాన్ భావులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మంచి సనాతన ధర్మాన్ని ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్థికంగా ఆరోగ్యంగా మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన ఈ యొక్క వేదిక పతాంజలి మహిళా యోగా సెంటర్ మహాలక్ష్మి నగర్ అనేటువంటి పేరు గాంచింది. ఇది ఇక్కడనే కాదు, హరిద్వార్లో కూడా కాహే పతాంజలి మహా సెంటర్ యోగా సెంటర్. మొన్న ప్రూఫ్ ఏం జరిగిందంటే మహిళా దినోత్సవం నాడు చేసినటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా పతాంజలి ఆ మేడం గారి గురించి వీళ్ళకి ఆశీర్వదించింది. కార్యక్రమం మహిళా ఒప్పుకోను లలితాబాయి, మంజుశ్రీబాయి. ఎందుకంటే అక్కడ వెల్నెస్ సెంటర్ కి పోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తానని మేడం గారు చెప్పారు. ఎందుకంటే ఇదొక అంతటి యొక్క అంత కారణం ఎవరు అంటే మన ప్రభాకర్ గురుజీ గారి యొక్క పుణ్యం. ఎందుకంటే ప్రభాకర్ గురుజీ కిషన్ గురుజీ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు 20 యోగా సెంటర్లు నిర్మాణం జరిగింది, నిర్మించిన వ్యవస్థాపకత జరిగింది. ఈ సెంటర్ కి నువ్వు వెళ్ళు అని ఒక 10 రోజులు ఇట్లా తోసేసి, ఆ 10 రోజులు తోసేసిన తర్వాత ఇక్కడి వరకు ఇంతవరకు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎదురు ట్రైనింగ్ ఇస్తలేవు అనేటువంటిది కూడా నాకు ముళ్ళుగట్టుతో కూడా ఓడిస్తున్నాడు సార్ గారు. ఎందుకు వాళ్ళు ఇంకా ఎందుకు మంది తయారు చేయలేకపోతున్నావు, ఇంకా ఇంతమందికి ఇంకా చేస్తాం. యోగా ప్రచారం అనేటువంటిది ఇంకా 2 సెంటర్లు ఓపెన్ చేసేది ఉన్నది. ఆల్రెడీ నవీన్ గారు వచ్చారు, నవీన్ యొక్క యోగా సెంటర్ కూడా స్టార్టింగ్ కాబోతుంది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మా కాలనీ సెక్రటరీ గారైనటువంటి గౌడ్ గారిని మాట్లాడుతున్నారు. గురువులు మరియు కాలనీ వాసులు మరి పతాంజలి మహిళా యోగా
ఎలా ఉంటుంది అనేది మనకు కూడా ఇంపార్టెంట్. జ్ఞానం అనేది ఉంటుందంటే గు అంటే అంధాకారము, రు అంటే తొలగించడం. అంధాకారాన్ని తొలగించేవాడే గురువు. ఈ గురువు ఎప్పుడు పుట్టింది, ఈ జ్ఞానం ఎప్పుడు పుట్టింది అంటే ఆషాఢ మాసం పౌర్ణమి నాడు జ్ఞానం అనేది పుట్టింది. గురువు పుట్టారు ఆ రోజు. ఎవరు ఏ గురువు? వ్యాస మహర్షి ఆ రోజు పుట్టారు. ఆ పుట్టినరోజు పురస్కరించుకొని మనము ఈ గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. అయితే వ్యాస మహర్షి పుట్టినదానికి దీనికి ఏంటంటే ఈ వేదాలు అని రాయడము, భగవద్గీత అని రాయడం అనేది మనకు ప్రజలందరికీ మొట్టమొదటి చేసింది వ్యాస మహర్షి. అందుగురించి మనము వ్యాసుడికి పుట్టినరోజునే మనము ఇక్కడ జరుపుకుంటాం, గురు పౌర్ణమి జరుపుకుంటాం. కాబట్టి అలాగే మనం కూడా ఎలా అంటే ఒక గురుని ఎన్నుకునేటప్పుడు ఏ గురు దగ్గరికి వెళ్తే ఇలాంటి ప్రసాదం దొరుకుతుంది, మానసిక ఆనందం దొరుకుతుంది అనేది చూసి అతనే నిజమైన గురుని ఆలోచించి మనం అతను గురువు ఎన్నుకోవడం. అలాగే ఇక్కడ రెండో విషయానికి వస్తే మన యొక్క యోగా అనేది ఇక్కడ స్టార్టింగ్గా వారు చెప్పినట్టు మన విజయలక్ష్మి గారు చెప్పినట్టు నలుగురితో స్టార్ట్ అయిన రావడము. దీనికి చాలా కృషి ఎవరంటే మన సౌజన్య గారు, మిగతా మహిళలు చాలా మంది మహిళలందరూ కలిసి ఇక్కడ కృషి చేసి లక్ష్మక్క మన సునంద గారు వీళ్ళందరూ చాలా మన లలిత గారు వీళ్ళందరూ చాలా కష్టపడి తీసుకెళ్ళి డెవలప్ చేసి జరిగింది. దీనికి ముఖ్యంగా చాలా కృషి ఎవరంటే మన గంగాధర్ గారు, సౌజన్య గారు చాలా కష్టపడారు, తిరిగారు. అలాగే దీనికి మనకు ప్రభాకర్ గారు, మన కిషన్ గారు కూడా దీన్ని చేకూరేసుకొని మనకు జలంధర్ గారిని ఇక్కడ పంపడం చాలా అదృష్టకరం. జలంధర్ గారు ఎంత భక్తి భావంతో ఎంత మంచిగా వస్తాడు. ప్రతిరోజు 5:30 వచ్చేస్తాడు. ఇక్కడికి అందరి ముందు తన వచ్చేస్తాడు, వచ్చేసి నేర్పిస్తుంది. చాలా గొప్పగా చాలా మంచిగా నేర్పిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ రాళ్ళు చాలా ఉండేవి. దగ్గర ఇక్కడ అసలు యోగా వేసుకోవడానికి వీలు లేకుండే. అయినా కానీ ఇప్పుడు రూపాయల 25% రాళ్ళు వెళ్ళిపోయాయి. యాక్చువల్గా యోగా వేసుకోవడానికి చేసేది. కాకపోతే మనం దీన్ని చేయండి లాస్ట్ మొత్తం వర్కంతా అయిపోయింది. దీనికి మిగిలింది 2 వరకు. ఒకటి ఇది, 2 ఎలక్షన్ చేపిస్తే మనం వినాయకులు తీసుకున్నాం. మేము ఈ శ్రావణమాసం వినాయకులు తీసుకున్నాము, పాల్గొన్నాము. ఇట్లా గంగాధర్ కూడా ఒక మేస్త్రి తీసుకొస్తామని చెప్పాడు. తీసుకురండి చేయించేద్దామని చెప్పాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిమెంట్ వేయించుకున్నారు. సిమెంట్ వేయిస్తే మనకి ఏమైందంటే కొన్ని 1000 రూపాయలు నష్టపోతాం, పాల్గొట్టాల్సి వస్తుంది. మనం బండలు వేయించుకుంటాం, ఇది ఇక్కడ అక్కడ బండలు వేయించి సిమెంట్ వేయించుకుంటాం అని చెప్పేసి వారికి చెప్పాడు. మేస్త్రి చేస్తాను ఏమైనా మేస్త్రి రాలేకపోయాడు. అది ఏం కారణం తెలియదు. గంగాధర్ ఇన్ఫర్మేషన్ తీసుకురా మేస్త్రి మనం మాట్లాడాలని చెప్పేసి ఎట్లాగో ఇప్పుడు కమ్యూనిటీ మా అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అతి త్వరలో 1 month 2 month లో కూడా మీకు కంప్లీట్ ఇన్కమ్ ఎందుకంటే మీ బాధ మేము కూడా చూస్తాము. అది ఎంత ఉత్పత్తులో మాకు కూడా తెలుసు. నేను కూడా ఫిజికల్ టీచర్ని. ఆ రాజేలా వస్తే ఏం కదా మొత్తం దాని గురించి చేస్తారు. తప్పకుండా 2 నెలలు మ్యాక్సిమం 2 నెలలు మనకు ఒక మండలం కూడా ఒక దాత ఉన్నాడు. మనకు దాత రెడీ అయిపోయాడు. ఇక మిగిలింది అంటే వేసి రావడం, మంచి వేసి రావడం, ఇసుక చేయించేస్తుంది. 1 month to 2 month ఒకటి ఖచ్చితంగా అయిపోతుంది. మీరు బాధ చేస్తుంది. ఈ వేదిక పైన ఉన్న పెద్దలు మనకు ఒక మాట ఇచ్చినందుకు, అది సంపూర్ణంగా పూర్తి చేస్తామని మాట ఇచ్చినందుకు మా యోగా మహిళా సెంటర్ సాధకుల తరఫు నుంచి, మా గురువుగారుల నుంచి ధన్యవాదాలు. అలాగనే ఆ అమ్మగారు ఒకరు ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్ష అమ్మవారు కొద్దిగా మాట్లాడవచ్చు. పెద్దవాళ్ళకి, గురుగారికి, అలానే మన స్టూడెంట్స్, యోగ సాధకులకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 2009లో ఆరోగ్య రక్ష నిజామాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ థెరపీస్, దాంతోపాటు వెయిట్ లాస్ కానీ చాలా డిఫరెంట్ అయిన కాన్సెప్ట్లో యోగా థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ నా ఓల్డ్ క్లయింట్సే. మీరు ఒక హ్యాపీనెస్ ఏదనంటే స్పెషల్గా మహాలక్ష్మి నగర్ యోగ సాధకుల నుంచి నేర్చుకోవచ్చు అండ్ అందరికీ ప్రౌడ్గా చెప్పచ్చు. సౌజన్య అక్క అంటే ఆమె నా వద్దమ్మ కూడా అవుతారు.
తన నా దగ్గర వచ్చినప్పుడు నీ పెయిన్స్ ఉంటే చాలు, తనకి కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉండేది. తన ఇక్కడ నుండి అక్కడ వచ్చి దాదాపు ఒక 1 year లో కంప్లీట్ నీ పెయిన్ అంటే కంప్లీట్ నీ పెయిన్ పోయినాయి. దాని తర్వాత ఆల్ ఎక్సర్సైజ్ ఆల్ ఆసన చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ ఒక కోరిక ఉంటుంది, మనకి ఏదైనా హెల్త్ వచ్చింది అనుకోండి మనం వేరే వాళ్ళకి చెప్పాలి అని స్టార్ట్ అవుతుంది. తను చాలా సార్లు మా కాలనీలో కూడా చాలా మెంబర్స్ ఉన్నారు, సఫర్ అవుతున్నారు, కానీ ఇంత లాంగ్ రావడం కష్టం. మాకంటూ అక్కడ ఒకటి యోగా టీచర్ కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయడం. కానీ నిజంగా ప్రౌడ్ఫుల్ ఏంటంటే ఏ గురువు అయినా స్పెషల్ గా ప్రభాకర్ సార్ కానీ పెద్దవాళ్ళు చాలా పెద్ద గురువు ఇక్కడ వచ్చి పర్సనల్ గా మీకు చెప్తున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ మూమెంట్ ఇది. యోగాతోని అన్ని సాధించవచ్చు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన్ సమాధి అంటే కంప్లీట్ జీవితం యోగాలో ఉంది. ఇలాంటి యోగా గురించి ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు తెలుసు ఆషాఢం నడుస్తుందంటే సేల్స్ నడుస్తున్నాయి కదా, ఈ షాప్ లో అయితే శారీ బాగుంది, ఆ షాప్ లో అయితే శారీ బాగుంది అని ఇలా చెప్పుకుంటారు. అలా యోగా చేస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నాయి, ఖచ్చితంగా మీరు యోగా చేయాలని ప్రతి ఒక్కరికి మీరు పేరు పెడుతుండండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి. అండ్ యోగాతో ప్రతి ఒక్కటి సాధిస్తాము. మనశ్శాంతి అలానే ప్రతి ఒక్కటి అంటే హ్యాపీనెస్ ఎక్కడంటే యోగాలో చెప్పుకోవచ్చు. ఇక్కడ పిలిచినందుకు అలానే ఇక్కడ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాంటి యోగినులు యోగులు యోగినులు యోగినుల ఆశ్రమం అంటే ఇక్కడ చూస్తుంటే ఒక గంట సేపటి నుంచి ఆధ్యాత్మిక సమ్మేళనంలో అలాగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఫిజికల్గా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చెమట ఇక్కడ అదిరిపోతుంది, పైన కూర్చుని ఆ వేడి అయిన దాన్ని లెక్క పెట్టట్లేదు. కానీ ఒక విషయం మాత్రం మన అందరికి కట్టివేసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఒక మంచి జరుగుతుంది ఇక్కడ. మంచి ఇదే మీటింగ్ ఇంకో పార్ల మీటింగ్ ఇంకేదైనా అసోసియేషన్ మీటింగ్ అయితే ఇక్కడ రకరకాల కామెంట్స్ వచ్చేది. వేడైంది కానీ ఫ్యాన్ లేదని. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు, అందరూ అక్కడే కట్టుబడి ఉన్నారు, అక్కడ స్టిక్ అయి ఉన్నారంటే దేర్ ఇస్ ఎన్ ఎసెన్స్ అని ఒకటి ఉంది ఇక్కడ, ఏదో ఒకటి మన అందరికీ కట్టుబడిస్తుంది అనేది. అదే మనకు ఆ శక్తి, మనకు తెలియకుండా మన లోపల ప్రవహిస్తున్నటువంటి ఆ శక్తి అదే. యాక్చువల్లీ యోగా అంటే యోగా శక్తి. యోగా అంటే మనం అనుకుంటున్నట్టు ఈ ఆసనాలు కాదు. ఆసనాలు కూడా ఒకటి వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే మనం ఆ స్థితికి వెళ్ళాలంటే మన శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే శరీరానికి సంబంధించినటువంటి ఇవన్నీ మనం చేసుకోవాలి. అలాంటి ప్రభాకర్ గారు చెప్తుంది. తర్వాత కూడా ఇంకొంది అని చెప్పారు. ఆ విషయం సైడ్ మన ఆలోచన ఉండాలి. ఇంతకే మనం కన్ఫైన్ కాకుండా పరిమితం కాకుండా అటు కూడా మనం ఆలోచించాలి. అదే ధ్యానం సమాధి అని అంటాం మనం. అసలు యోగా అంటే సైన్స్లో కూడా ఆల్రెడీ నేచర్ ఫీల్డ్లో కానీ నేచురోపతి ఒక వైద్యం ఉంది. దాంట్లో యోగా చాలా ప్రైమరీ పోస్ట్ అనేది. ఏమంటే యోగా డెఫినేషన్ ఏంటంటే ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యోగా. యోగా నేను యోగా చేస్తున్నా అంటే మన లోపల ఏమే ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి, తర్వాత మెంటల్గా ఫిట్ ఉండాలి, తర్వాత ఉద్రేకజనకంగా ఎమోషనల్గా ఫిట్ ఉండాలి, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఫిట్ ఉంటేనే మనం యోగి అనబడతాం. మనం అప్పటిదాకా మనం యోగా అనేది ఇంకా ఇదన్నీ అతీతం, ఇవన్నిటిని చేస్తేనే మనం యోగి అంటాం. మనం అనుకోని నేను యోగా చేస్తే ఓకే యోగా పర్లేదు, అది తొలిమిట్ అని నేను అనుకుంటాను. నా భావన ప్రకారం అంటే ఇది ప్రైమరీ స్టేజ్, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది. సో ఇవన్నీ చేసినప్పుడు ధ్యానము ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ జబ్బులు, తర్వాత ఇవి మన ఫిజికల్ ప్రాబ్లమ్స్, మన మెంటల్ ప్రాబ్లమ్స్, మన స్పిరిచువల్. ఇప్పుడు స్పిరిచువల్ వెల్బీయింగ్ ఏం తర్వాత కొత్తగా మాట్లాడుతున్నాడు సార్ అనిపించవచ్చు. ఆధ్యాత్మికంగా ఉంటే అదే ఆధ్యాత్మికంగా కళ్ళ వెల్బీయింగ్ ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా అతిగా కోరుకుంటున్నారు చాలా మంది. అది కూడా సమాజానికి ప్రమాదమే. మనం చూస్తున్నాం అన్ని మతాలలో డిఫరెంట్ చూస్తాము. అతి కూడా ప్రమాదం ఏదైనా అది కూడా మనం బ్యాలెన్స్గా ఉండాలి. యోగా బ్యాలెన్స్గా ఉండాలి, మెంటల్ థాట్స్ బ్యాలెన్స్గా ఉండాలి, ఫిజికల్గా కూడా మొత్తం పొద్దున్న లేచి నుంచి నేను బాడీకి సంబంధించి ఆరోగ్యం ఏంటంటే నాకు ఉద్యోగం కింద అన్నారు మనం ఇప్పుడు కూడా కావాలి కదా, వృత్తి చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అది కూడా కాదు. దాంట్లో బ్యాలెన్స్ ఉండాలంటే మనకు శరీరం సహకరించాలి, మనకి మెంటల్గా బ్యాలెన్స్ ఉండాలి. సో అట్లా దానికి మూర్తి గారు చెప్పినట్టు మేము అనుకుంటున్నాం, చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు కలిసినప్పుడు మాకు మంచిగా ఉంది, సెంటర్ బాగుంది. ఇక్కడ మీటింగ్స్ కానీ ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం, కాలనీ జరుగులు వాడి మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చాలా రాళ్ళు రబ్బులు అంతా ఉండే దాన్ని అంతా క్లీన్ చేసినాక ఆ సౌజన్య వాళ్ళకి ఆలోచన వచ్చి యోగా పెట్టుకున్నారు. ఈ శేఖర్ గౌడ్ సార్ అన్నట్టు ఇదంతా అసలు పెద్ద పని నిజంగా చెప్పాలంటే పెద్ద విషయం కాదు. కాలనీ వాళ్ళు తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ప్రభాకర్ గారు అన్నట్టు
మీరు మనిషికి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అతి కష్టం ఇది, ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టము. మీరు 200-300 వేసుకొని దీన్ని నడిపేయడమే కష్టం. మళ్ళీ 10,000 ఇవ్వమన్నారని మీరు ఇంట్లో చేశారనుకోండి, 10,000 యోగా చేయమని ప్రాక్టికల్ పొజిషన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము కాలనీకి ఒక రోడ్డు కొని ఆ డబ్బులకు తిరుగుతూ మేము అనుభవిస్తున్నాం బాధ. 10,000 ఇస్తే మీరు కూడా 10,000 ఇవ్వంటే రేపు మళ్ళీ ఇది రిపేర్ అయినాక 10,000 అడుగుతారేమో భయం అవసరం లేదు. ఎవరు అడిగారు కానీ మీరు యోగాకి రండి. ఆ యోగాకి ఏదైతే ఎక్స్పెండిచర్ 200-300 మీరు మనసులో వేసుకుంటారో అది అంటే ఏమంటారని శేఖర్ కూడా నేను చెప్పాను, మీరు మంది ఎంత కలెక్షన్ చేస్తారో ఇయ్యడమ్మా, మిగిలే మేము వేస్ట్ చేయిస్తాం. అందుకే ఏంటంటే ఇది బాధ్యత. కాబట్టి మనము ఇంకోటి మాట్లాడుతున్న ఇది యోగా సెంటర్ బిల్డింగ్ కాదు. ఇది మీరు యోగా సెంటర్ బిల్డింగ్ చేసుకుంటున్నారు, చేసుకుంటే మీరు చాలా ప్రమాదంలో పడతారు. ఇది కమ్యూనిటీ హాల్, దాంట్లో మనం యోగా నడిపించుకుంటాం. ఈ క్లారిటీ మనకు ఉండాలి. క్లారిటీ మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. దీన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ప్రోగ్రాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ క్లారిటీ మనం ఉంచుకోవాలి. ఇది యోగా దీనికి సంబంధించిన బిల్డింగ్ అంటే మొత్తం మీరే చూసుకుంటారని అంటాడు. నరాక్ష ఒక రెడీ ఉండండి అని చూసుకోండి. ఒక పైసలు వేసుకోండి, మనం సైలెంట్గా ఉన్నాం. అందులో 10,000 అంటే నాకు 30 మంది వస్తారు అని చెప్పారు. 30 మంది అంటే 3 లక్షలు అయిపోతుంది పని. ఆ ధైర్యంతో మరి అందరూ వీళ్ళు నాకు తెలియదు. కాకపోతే మీరు ఓటు చేసుకోండి, డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా అంత మొత్తం అయితే ఇవ్వండి. కాలనీ కమిటీ వాళ్ళు చేస్తారు. ఆ కాలనీ కమిటీకి ఇది ఏంటంటే ఇది హార్ట్ ప్లేస్. అన్ని కాలనీల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్. చాలాసార్లు మీటింగ్లో మాట్లాడాము. మహాలక్ష్మి నుంచి అందరూ కూడా సహకరిస్తారు. దీనికి అందరూ మేము ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం 20,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం. అయితేనే ఈ రూపానికి వచ్చింది. దీనికి డబ్బులు మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ RCC స్లాబ్ ఇదంతా జరగాలంటే చాలా ఖర్చు అయింది. మనకి ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ ఇచ్చి 5 లక్షలు కాలేదు. అందరం డొనేషన్ వేసుకున్నాము. కాకపోతే 25 lakhs ఖర్చు అయింది. అందరం వేసుకుంటేనే చాలా మంది ఇచ్చారు డోనర్స్. కాబట్టి ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వాలనే సంకల్పం పెట్టుకోండి. అర్జెంట్ ఏం లేదు. ఇది 2 నెలలు ప్రామిస్ చేసిన సార్ కమిట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ ఆయన 2 నెలల ప్రామిస్ చేశాక నేను మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేస్తున్నాను. 2 నెలలుగా ఇది అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను కూడా చంద్రశేఖర్ గారికి అదే చెప్తున్నాను. మా సహకారం కూడా తీసుకోండి. అక్కడి నుంచి కూడా చాలా మంది డబ్బులు కానీ రెడీ ఉన్నారు. దీన్ని అందరూ ఒక కాలనీ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా అందరికి సంబంధించి అందరం కలిసి ఇంకా ఇట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది. సలహాలు సూచనలు స్వీకరించండి, చాలా బాగుంటుంది. చాలా అదృష్టం మహిళలకే ఒక యోగా సెంటర్ ఉందనేది మనకు చాలా మంచిది. చాలా మంది మహిళలు వస్తారు. దీంట్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మా మేడం వస్తుంటే ఇంతకుముందు, తర్వాత డిస్క్ ప్రాబ్లం అయిందని, డిస్క్ ప్రాబ్లం ఉంటే యోగాలో తగ్గిస్తామని వస్తాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చిన డిస్క్ ప్రాబ్లం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. అని ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు ఇవే ఈ రాళ్ళు రప్పలు గుంతలు ఇవన్నీ ఉండడం వల్ల ఆరోగ్యవంతులు కూడా మళ్ళీ ఇంకా సమస్యలు పెరగకుండా దీన్ని తొందరగా మనం పరిష్కారం చేసుకోవాలి. మనందరం కూడా దానికి సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. సత్యాన్ని మల్లేశ్వరి గారి మనకు సత్యాన్ని మాట ఇచ్చారు. కాకపోతే ఏదైతే పాపం వాళ్ళ నుండి కూడా ఏదన్నా తర్వాత అయినా వాళ్ళ నుండి మన కాంట్రిబ్యూషన్ తీసుకుంటా వాళ్ళే సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కాదనకండి ప్లీజ్. దయచేసి ఇప్పుడు వాడుకుంటున్నాము. ఒక్క సూత్రం చెప్పేసి ముగించేస్తా. అందరూ దయచేసి అనండి. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షలో బంధన విషయాసక్తి మోక్షే నిర్విషయం మనం. మనస్సే మానవుని యొక్క బంధనానికి మోక్షానికి కారణము. మరి మోక్షం అంటే ఏంటిది? బంధనం అంటే ఏంటిది? బంధనం అంటే విషయాసక్తి, మోక్షం అంటే నిర్విషయం. ఎందుకోసం సమస్యలు వస్తున్నాయి అంటే విషయాసక్తి. నాకు పేరు రావాలి, ఈర్ష్య, అసూయ, దేశాలు. ఇంతకుముందు చాలా చక్కగా మాట్లాడారు. మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోవడం వల్లనే రోగాలు. చివరికి పరిశోధనలో తేలింది ఏంటి అంటే, నేను కొందరు అడిగాను ఈ క్యాన్సర్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది క్యాన్సర్ అని చెప్పేసి వాళ్ళ గురించి లోతుగా అడిగితే ఒక ఆమెకు భర్త అంటే బాగా ద్వేషం, విపరీతం కూడా ఎప్పటికీ భర్త ద్వేషిస్తుంటాడు. ఇంకో ఆమెకు భర్త అంటే బాగా ద్వేషం. ఈ దేశం వల్ల క్యాన్సర్ వస్తున్నాను బాగా గుర్తుంచుకోండి. నేను ఏదో ఏం చెప్తానని ఇప్పటికి ఒక 5 మంది నేను పరీక్ష చేసిన అడిగిన క్యాన్సర్ వచ్చిన వాళ్ళని. దేశిస్తే క్యాన్సర్ వస్తుంది. రెండవది రంది బాగా పెట్టుకునే వల్ల షుగర్ వస్తుందమ్మా. ఎవరైనా షుగర్ వచ్చిన వాళ్ళని అడిగంటే షుగర్ ఎందుకు వచ్చిందంటే మా పిల్లగాడికి ఇంకా పెళ్లి కాలేదు, మా కూతురికి పెళ్లి అయింది కానీ ఇంకా పిల్లలు ఉండలేదు,
మా వ్యాపారం సరిగ్గా రావాలంటే ఈ రందితోటి షుగర్ వస్తుంది. బాగా ఆవేశానికి లోన్ కావడం వల్ల బీపీ వస్తుంది. అంటే రోగాలకు ప్రధాన కారణం ఏంటిది మనస్సు. అసలు యోగ శాస్త్రం అంటేనే మనస్సును ఏ రకంగా నడిపించాలో తెలియజేసేటటువంటి శాస్త్రము. మనస్సును ఏ రకంగా నడిపించాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుకోవాలి తెలియజేసేదే మనస్సు యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అనేది ఒక కంప్లీట్ మైండ్ ట్రీట్మెంట్ శాస్త్రం, మైండ్ ట్రీట్మెంట్. కాబట్టి దయచేసి యోగం అంటే ఈరోజు మొత్తం కేవలం అంటే తప్పకుండా శరీరం వరకు మాత్రమే ఇంకా లోతుకెళ్తలేదు. లోపల మనస్సు తెలుసుకోలేదు, దాని లోపల బుద్ధి తెలుసుకోలేదు, దాని లోపల ఆత్మ తెలుసుకోలేదు, దాని లోపల పరమాత్మ. మనస్సు తెలుసుకోవాలి, బుద్ధి తెలుసుకోవాలి, ఆత్మ తెలుసుకోవాలి, పరమాత్మ తెలుసుకోవాలి, అంత లోపలికి వెళ్ళాలి. అందుకని పతంజలి మనిషి ఏమన్నాడు, యోగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే యోగానుష్ఠాన అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆ వివేకం ఖ్యాతి. ఆ పరమాత్మని పొందే వరకు నిరంతరం చేసే ప్రయత్నమే యోగము. కాబట్టి అటువంటి యోగ గురించి మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. యోగ సూత్రాలలో అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం 5వ తరగతి చదివాము, ఇక 6వ తరగతి వద్దు, మరి ఇక్కడ వరకు అంటే చాలు. ఈ ఆసనాలు సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. లేదు మేము 6వ తరగతి చదవాలి, 7వ తరగతి 8వ తరగతి డిగ్రీ వేయాలి అంటే ఇంకా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంబాలిక యొక్క భర్త విచిత్రవీర్యుడు, మరి యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు విచిత్రవీర్యుడు పెళ్లిగానే చనిపోతాడు. అంబాలిక మరి హస్తినాపురాన్ని ఎవరు పరిపాలించాలనే విషయంలో సత్యవతి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క అంబాలిక వ్యాసమహర్షి దొరికింది. మంత్రోపదేశం చెవులో చేసేసరికి వ్యాసమహర్షి పక్కగా మొత్తం కూడా ఎముకలతో ఉండి మొత్తం గడ్డమనేసరికి అంబాలిక భయపడుతుంది. కళ్ళు మూసుకొని ఆ యొక్క మంత్రం చెవిలో వింటుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు అందులో ఉండడం జరిగింది. అదేవిధంగా అంబ యొక్క భర్త అంబ తను కూడా వినప్పుడు గజగజ అనుకుంటూ తను మన వేదవ్యాసుని యొక్క చెవులో మంత్రం వేసేసరికి పాండు మహారాజు మన రోగిష్టిగా పుట్టడం. వీళ్ళిద్దరి దగ్గర పనిచేసేటువంటి విద్యావతి ఎటువంటి భయం లేకుండా వెళ్ళి ఈ యొక్క మంత్రం వేసేసరికి విదురుడు అనే వాళ్ళ యొక్క మన రాజ్యానికి మంత్రిగా ఉండి అంటే మనం చెప్పే విషయం ఏంటంటే మహాభారతం, వేదం, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడా మన యొక్క భారతదేశం సనాతన ధర్మంలో ఉంటుంది అంటే మెయిన్ కారణం ఒక ధర్మానికి, ఒక న్యాయానికి, నిజాయితీకి విలువెత్తు రూపం మన యొక్క వ్యాస మహర్షి. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇంత మంచిగా మనకుందా రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ఈ యొక్క భుజోత్సవం. కష్టమైన పనిని ఇష్టపూర్వకంగా నష్టపోకుండా సుస్పష్టంగా చేసి స్వచ్ఛమైన ఫలితం తెచ్చే ఏకైక శక్తి వృత్తి కేవలం ఒక గురు వృత్తి మాత్రమే. ఎవరికి వారు చేసుకుంటే దండగా, ఎవరికి వారు చేసుకుంటే దండగా, అందరం కలిసి చేసుకుంటే గురు భుజోత్సవం పండగ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దూత, వ్యాస మహర్షి చేతి వ్రాత, అహంకారం యొక్క బోధ, మహాసాగరం యొక్క ఈత శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత చదివినప్పుడే మన జీవన గమనం అనేది మారుతుంది. మన అలసిన మనసుకు భీతిలేని హృదయానికి ధైర్యాన్ని ఇచ్చే ఓదార్పే శ్రీమద్ భగవద్గీత. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు మానవ జీవనాన్ని గురించిన ఏకైక బహుమతి శ్రీమద్ భగవద్గీత. మానవ జీవన గమనంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఏకైక మార్గం శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతను అందించింది వేద వ్యాసుల వారు. కాబట్టి నేను కూడా ఇక్కడ మన సంక్షేమ యోగ కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ భగవద్గీతను నిర్వహిస్తున్నాను. అటువంటి భగవద్గీత చెప్తున్నందుకు నా యొక్క జన్మ నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ రివర్స్ గీత అన్ని విషయాలు చెప్పారు. తర్వాత నాకు చాలా సుపరిచితులు, సుమారు 30 సంవత్సరాల నుంచి పరిచయం. అయితే దీనికి ఏంటంటే నేను కూడా యోగా చేస్తాను. కాకపోతే ఏంటంటే ఎవరి దగ్గర వేసుకోలేదు, టీవీ పెట్టుకుని రామదేవ్ బాబా చేస్తాను. అయితే స్టార్టింగ్ గా రామదేవ్ బాబా 7 సూత్రాలు అని చెప్పాడు, 7 ప్రాణాయామం చెప్పాడు. ఆ 7 చేసుకుంటూ ఇప్పటిదాకా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మా తర్వాత ఈ మధ్యనే రాకేష్ రెడ్డి గారిని మన పతంజలి
ఆరోగ్యం బాగుంటుంది. మన కార్మికుల విషయానికి వస్తే మహిళల చాలా చైతన్యం వచ్చింది. యోగా నేర్చుకోవడం వల్ల చాలా చైతన్యం వచ్చింది. ఇంతకుముందు ఏదైనా చెప్తే అది నేను చేయాలా అని వేరే ఒక చూసేవారు. ఇప్పుడు చెప్పగానే కరెక్ట్గా వాళ్ళు చేసుకొస్తున్నారు. అంటే దానికి రిఫ్లెక్షన్ అవుతుంది అనేది మీరు ఆలోచించండి. అంటే నేను అభివృద్ధి చేస్తాను కాబట్టి నేను చేస్తున్నాను. అందరూ చాలా చైతన్యం వచ్చింది. దాన్ని ముందుకు వస్తున్నారు, పద్ధతి చేస్తున్నారు. అంటే యోగా వల్లనే ఈ మనుషులు యాక్టివ్నెస్ పెరుగుతుంది. యాక్టివ్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని కార్యక్రమాలు అన్ని విషయాలు కూడా అన్ని సక్రమంగా జరగబడతాయి. ఆంజనేయ స్వామి దగ్గర కూడా అన్ని పనులన్నీ లేడీసే చేస్తున్నారు. మా దగ్గర ప్రతిదానికి నేను చెప్తే ఒక చేస్తూనే ఉన్నాను. అంటే చెప్తే నేను ఇంకొకరు చేస్తారేమో అని చూస్తాను, బాగా చేస్తున్నాను. అయితే దాన్ని చాలా సంతోషించదగిన విషయం. దాన్ని ఆధ్యాత్మికంగా కూడా మనం చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా కూడా పోయి మన మోక్ష సాధన కూడా ప్రయత్నం చేయాలని నేను మీ అందరికీ కోరుకుంటూ సెలవుస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని ఎదుర్కొని యుద్ధం పోయినప్పుడు పెద్ద పెద్ద యోధాన్ని చదువున్నారో ఒక్కొక్కరు మించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరున్నారు. కృష్ణుడు ఒకటే పరువు చెప్పిండు, వాళ్ళందరూ కూడా నీ ముందర ఎవరు కూడా కారు, నువ్వు ఒక్కొన్ని ఎక్కడ దాచుకుంటే వీళ్ళందరూ కూడా కర్మనాశనం అయిపోతారు. ఇది మేడం గారు చెప్పిండ్రు. ఏమిటి? ప్రాణాప్రాణ ధ్యానోధ్యాన కుమార సమాన. దాంట్లో ఒక్కటి మేడం గారు చెప్పింది ఏమిటంటే దాంట్లో ఉత్తమో తారకో లేదు. ఏదైతే ఆమె చెప్పింది ఉన్నదో దాని లోపల ప్రొద్దున చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే సూర్యుడు వెళ్ళేటప్పుడు తారలు ఏవైతే ఉన్నదో అది చేసినటువంటి ఉంటేనే ఉత్తమం. చంద్రశేఖర్ సార్ చెప్పింది ఇప్పుడు వాళ్ళు బయటలింపుడు వీళ్ళు బయటలించుడు ఇదంతా కూడా నిజమే. ఆల్రెడీ శాంక్షన్ అయింది ఉంది, వారికి తెలుసు. నా యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పించి మనగలి వాళ్ళే ఇది శాంక్షన్ చేయించిన అని చెప్పి ఇది కూడా చేస్తాను. దానికి నేను కూడా 5,000 విరాళాలు సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నా. అయినంత తొందర వరకు పని ప్రారంభం చేయమని ప్రార్థన చేస్తున్నాను.
గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం మొట్టమొదటి చెప్పినటువంటి కౌత్సుడు కూడా తన గురుసేవ చేసుకొని చివరికి తన భౌతిక శరీరంతోనే ఆయన దేవలోకంకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కాశీకి అతను చేసుకున్నటువంటి గురుసేవకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే గురువు యొక్క గొప్పతనం ఎంతో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు వీళ్ళు నిర్వహించుకున్నటువంటి ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసుల వారిని మనము గౌరవించుకోవడానికి వారికి అన్ని రకాల ఈరోజు ఈ పండగ లాగా మనం చేసుకున్నటువంటి ఈ లక్ష్మీ కాలనీ ఏదైతుందో ఈ మహాలక్ష్మి కాలనీ వారు నివాసులంతా కూడా సుమారుగా ప్రతిదినం 30 నుంచి 35 మంది వచ్చి ఇక్కడ యోగా క్లాస్ అటెండ్ అవుతున్నారు. వారందరూ కూడా ఈరోజు కాలనీ యొక్క పెద్దలను మరియు వారి గురువులను సత్కరించుకోవడం అనేది చాలా మహాభాగ్యం. అంటే మన అఖండ భారతదేశము మొదటి నుంచి కూడా గురు పరంపర ఋషి పరంపరలో జరుగుతుంది. ఎప్పటివరకు అయితే మనము గురువులను సత్కరించుకుంటామో గౌరవించుకుంటామో మనకు తెలియకుండానే తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, మన సమాజాన్ని ఎలా గౌరవించాలి, మన పాత్ర ఏమిటి అనేది ఎరిగి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేయడం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక మన భారతదేశంలో తప్ప ఎక్కడ కూడా ఈ గురువుల్ని సన్మానించుకోవడం అనేది లేదు. ఇది కేవలం మన భారతదేశంలోనే ఉంది. దట్టు మనకున్నటువంటి గురువులంతా కూడాను మనకు ఎవరైతున్నారో వాళ్ళంతా మునులు ఋషులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరం కూడా ఋషి సంతతి అని పిలువబడుతుంది అన్నమాట. కాబట్టి వీరు ఎంతో ఘనంగా ఈరోజు గురు పూర్ణిమ చేయడము, అందరు మహిళలంతా కూడా ఒకే రకమైనటువంటి మన హిందూ ట్రెడిషన్లో వాళ్ళు బట్టలు కట్టుకొని రావడము, ఇక్కడ చాలామంది ఈరోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా వాళ్ళు మాట్లాడడము ఎంతో గొప్పగా చాలా ఘనంగా నిర్వహించడం చాలా గర్వకారణం. అందరికీ కూడా మరొకసారి గురు పూర్ణిమ సందర్భంగా ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరూ నిరంతరం యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. హర్దిన్ యోగా, ఘర్ ఘర్ యోగా. ఓం. మహిళా యోగా సెంటర్ మహాలక్ష్మి నగరం పతంజలి అని పేరు పెట్టుకొని మరి ఇలా గురు ఒక పూర్ణిమ సందర్భంలో ఈరోజు అందరూ కూడా మహిళలంతా ఒక చోట కలిసి మా ఆరోగ్యంని కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకుంటే ఆర్థికంగా బాగుంటాం, ఆర్థికంగా బాగుంటే ఆధ్యాత్మికంగా బాగుంటామని వాళ్ళ పట్టుదలతోని మరి ఇక్కడికి మమ్మల్ని పిలిచి యోగా చేస్తామని చెప్పి అందరూ కూడా 30-35 మంది 40 మంది కూడా రోజు యోగా అభ్యాసంకి రావడం మేము అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఇటువంటి సాధకులు దొరకడమే మాకు అదృష్టం. మేము అందుకే అంటే మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఎన్నైతే వార్డ్స్ ఉన్నాయో అన్ని వాళ్ళల్లో యోగా సెంటర్లు ఓపెన్, దవాఖానలు కాదు ఓపెన్ అయ్యేది, యోగా సెంటర్లు ఓపెన్ చేయాలనే ఆలోచనతో ముందటికెళ్తున్నాం. వీళ్ళు కూడా యోగాభ్యాసంలో గురువులు చెప్పేటప్పుడు విని వాళ్ళు కూడా మాస్టర్గా తయారై ఈ యొక్క మానవ సేవ అంటే మానవ సేవనే మాధవ సేవగా అందరికీ ఆరోగ్యం అందియాలని మా యొక్క ఆకాంక్ష. అందుకే మీ మీడియా ద్వారా చెప్తున్నాం, ఏ గల్లీలో అయినా ఎక్కడైనా నిజామాబాద్ చుట్టూ ఉచితంగానే మేము ప్రతి గల్లీలో వెళ్ళి యోగ సేవ మీకు అందిస్తాం. మాకు తెలిసిన కాడికి ఆయుర్వేదం కూడా మేము ముందట ఉంచుతాం. మీ ఆరోగ్యాల్ని మాకు తెలిసిన కాడికి మీకు ఆరోగ్యం ఇస్తూ ఔషధ రూపంగా కూడా మీకు చెప్పి మీకు సేవ అందిస్తామని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఓం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మహాలక్ష్మి నగర్లోని పతంజలి మహిళా యోగా కేంద్రము ఏదైతే ఒక దాదాపు 30 నుంచి 40 మంది మహిళలు రోజు ఉదయము 6 గంటల నుండి 7-7:30 గంటల వరకు నిరంతరం యోగా సాధన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంటిలో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మగవాళ్ళం మేము మానసికంగా శారీరకంగా కూడా మేము ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మహిళలు దీనిని గుర్తించి మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలా. మనం ఆరోగ్యంగా ఉంటే మన భర్తలు, మన పిల్లలు, ప్లస్ మన కుటుంబము, మన బంధువులు, మన స్నేహితులు, మన సమాజం, తద్వారా రాష్ట్రము మరియు దేశం బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఆలోచనతోటి ముందరికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహాలక్ష్మి నగర్ మహిళా యోగా సెంటర్ సాధకురాలిని. ఇక్కడ నలుగురితో యోగా సెంటర్ ప్రారంభమైంది. ప్రస్తుతం 1.5 సంవత్సరం అవుతుంది ఈ యోగా సెంటర్ రన్ అవ్వబట్టి.
దినదిన ప్రవర్ధమానంగా ఈ యోగా సెంటర్ వృద్ధి చెందుతుంది. ఇప్పటికీ 35 మందితో దిగ్విజయంగా నడుస్తుంది. ప్రతి ఒక్క మహిళా కాలనీలో ఈ యోగా సెంటర్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసి మీ ఆరోగ్యాలందరినీ బాగుంచుకొని తద్వారా మీ ఆరోగ్యం బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ అందరి ఆరోగ్యాలు బాగున్నట్టు, అందరి ఆరోగ్యాలు బాగా చేసుకొని మీరు కూడా బాగుండాలని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్తే. మహాలక్ష్మి నగర్లో సమ్ ఇయర్స్ నుండి యోగా సాధకులు యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కాలనీ వాళ్ళు ఆల్ లేడీస్ ఇక్కడ వచ్చి యోగా మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంది. వీళ్ళందరూ చాలా హెల్తీగా, అంటే నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్, సర్వైకల్, లంబర్ స్పాండిలైటిస్, అలానే బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటిక్ కానీ ఇలా చాలా సఫర్ అవుతున్నారు. కానీ సమ్ ఇయర్స్ నుండి యోగా చేసి ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్ కూడా బంద్ చేసి హెల్తీగా ఉంటున్నారు. డైలీ యోగా చేసేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలానే వేరే వాళ్ళు అంటే మహాలక్ష్మి నగర్ కన్నా పక్కన ఉన్న ఆర్యనగర్ కానీ, వినాయక్ నగర్ వాళ్ళు కూడా వచ్చి ఈ యోగా సెంటర్ జాయిన్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు.